హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడం మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము శారీని కట్ చేసే పని లేదు, కుట్టే పని లేదండి. చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. ఈ శారీని మనము ఒక శారీని తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టీషర్ట్ అనేది ఓల్డ్ టీషర్ట్స్ ఇంట్లో ఉంటాయి కదండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా టీషర్ట్ని రివర్స్ చేసుకునేసి నేల మీద నీట్గా పట్టుకునేసి మనకు హ్యాండ్స్ జాయింట్ దగ్గర నుండి మనము మరొక హ్యాండ్స్ జాయింట్ వరకు మనము కత్తెర తీసుకునేసి కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఛానల్కు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో రీయూజ్ ఐడియాస్, రంగోలీ, మోరల్ స్టోరీస్ చాలా వరకు ఉన్నాయి. ఈజీ క్రాఫ్ట్ కూడా ఉండదండి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఇలాగా మనము వీడియోలో చూపించిన విధంగా కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మనము కుట్టే పని లేదు, అసలు శారీని కూడా కట్ చేసే పని లేదు. మన దగ్గర 2 శారీలు కానీ 3 శారీలు కానీ అలాగా ఉంటే ఈ టీషర్ట్ అనేది మనకు లెంత్ అనేది కొంచెం పెద్దదిగా ఉండే టీషర్ట్ని తీసుకుంటే సరిపోతుంది. నాకు ఒక శారీనే ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. నేను వీడియోలో చూపించిన విధంగా టీషర్ట్ను మనము కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ టీషర్టు 2 కలర్స్లో వచ్చిందండి. లైట్ కలర్ అనేది అంటే వైట్ కలర్ ఒకటి, తర్వాత కొంచెం డార్క్ కలర్గా ఉండేది వచ్చింది. కాబట్టి నేను డార్క్ కలర్గా ఉండేది ఈ టీషర్ట్కు కింది వైపున ఉంది కనుక అక్కడ నేను జాయింట్ అనేది ఏం చేయలేదండి. నేను వీడియోలో చూపించిన విధంగా నేను కట్ చేశాను చూడండి. టీషర్ట్కు పై భాగంలో ఆ కట్ చేసుకున్న క్లాత్ను ఒక చేత్తో పట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ విధంగా కుంచెల్లాగా పెట్టుకోవాలండి. ఇలాగా మరొక చేత్తో ఈ విధంగా పెట్టుకుంటూ మనము ఒక హెయిర్ బ్యాండ్ అనేది తీసుకునేసి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మనము ఈ విధంగా మడుచుకున్న క్లాత్ను మనము రౌండప్ చేసుకునేసి మనం టైట్గా పెట్టాలండి. అక్కడ కుట్టిన విధంగా వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా హెయిర్ బ్యాండ్కు మనము రౌండప్ చేసుకోవాలి. 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రౌండప్ చేసుకునేసి టీషర్ట్ను మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే అక్కడ కుట్టిన విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా మనం చేసుకున్నాము కదా. తర్వాత టీషర్ట్ను రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత ఈ టీషర్ట్కు మనము పై భాగంలో కట్ చేసాం చూడండి. ఆ క్లాత్ కూడా మనం వేస్ట్గా పడేయకుండా దీంట్లోనే ఈ కవర్లోనే మనం పెట్టేసుకోవాలండి. పెట్టేసుకునేసి తర్వాత శారీని కూడా పెట్టుకోవాలండి. ఇది సోఫా కార్నర్లో కానీ అదేవిధంగా సోఫాలో 3 పిల్లోస్ ఈ సర్కిల్ షేప్లో ఫ్లవర్ షేప్లో ఉండే పిల్లోస్ పెట్టినా కూడా చాలా బాగుంటాయండి. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి. వాటిని పక్కన పడేసేదానికన్నా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా టీషర్ట్ను రివర్స్ చేసుకునేసి మనము టీషర్ట్కు పై భాగంలో కట్ చేసుకున్న క్లాత్ను తర్వాత శారీని మనము ఈ కవర్లో పెట్టేసి తర్వాత ఈ టీషర్ట్కు కింది వైపున ఉండేది డార్క్ కలర్గా ఉంది అని చెప్పాను కదండి. అది ఏ విధంగా మడుచుకునేది మళ్ళా చూపిస్తున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఒక చేతిలో పట్టుకునేసి టీషర్ట్ను ఈ విధంగా మనం కుచ్చుల్లాగా మడుచుకోవాలండి. ఇలా మడుచుకున్న తర్వాత మనం కుట్టే పని లేకుండా ఒక థ్రెడ్ కానీ లేదా ఉలన్ కానీ మనం తీసుకోవాలండి. నేను నైట్ వేర్ థ్రెడ్ అనేది ఉంది. ఆ థ్రెడ్ అనేది తీసుకునేసి ఒక 3 టైమ్స్ అనేది రౌండప్ చేసుకునేసి 2 టైమ్స్ ముడి వేసేసి తర్వాత ఎక్స్ట్రాగా ఉండే థ్రెడ్ను మనము జాయింట్ చేసాం చూడండి. దాంట్లోకే మనం లోపలికి మర్చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మడుచుకోవాలండి. మడుచుకున్న తర్వాత మధ్యకు అనేది మనము మరొక చేత్తో పట్టుకునేసి మధ్యకు మనము ఈ థ్రెడ్తో ముడి అనేది వేసుకోవాలండి. 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రౌండప్ చేసుకునేసి మళ్ళా 2 టైమ్స్ ముడి అనేది వేసేసుకునేస్తే సరిపోతుందండి. తర్వాత ఈ కుచ్చుల్లాగా మనం మర్చాం కదండి, దాన్ని కూడా మనము ఫ్లవర్ లాగా చేయొచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి చైర్స్లో కానీ అదేవిధంగా సోఫా కార్నర్లో కానీ
సోఫాలో కానీ చాలా బాగుంటాయి. ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ టీషర్ట్స్ ఉంటాయి, ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి. కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకుంటారని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో చాలా వరకు రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి. వాటిని కూడా సెర్చ్ చేసి రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఒక థ్రెడ్ కానీ ఉల్లన్ కానీ తీసుకునేసి ఈ విధంగా మనము 3 టైమ్స్ రౌండప్ చేసుకునేసి 2 టైమ్స్ ముడి వేసి ఎక్స్ట్రాగా ఉండే థ్రెడ్లో మనం ముడి వేసిన దాంట్లోకే పెట్టేసుకోవాలండి, మర్చుకోవాలి. ఇలా మర్చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేసినారంటే అక్కడ ఫ్లవర్ లాగా వస్తుందండి. సర్కిల్ షేప్లో ఉండే పిల్లోకి మధ్యలో ఫ్లవర్ లాగా వస్తుంది. చాలా బాగుందండి, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా నేను ఈ క్లాత్ అంతా కూడా ఇలాగా తీసానండి. ఇలా చేసినప్పుడు మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. చూడండి, సర్కిల్ షేప్లో పిల్లో, తర్వాత దానికి మధ్యలో ఫ్లవర్ లాగా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా రివర్స్ చేసి చూపిస్తున్నాను, అక్కడ కూడా మనము కుట్టిన విధంగానే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా సోఫాలో పెట్టామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. మీరు లైక్ అనేది చేయటం వలన వేరే వాళ్ళు కూడా ఈ వీడియోను చూడగలుగుతారండి. తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా మనం ఈజీగా చేసుకునే విధంగా మన ఛానల్లో ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.